వాలంటీర్లపై ఉక్కుపాదం మోపారట. వాలంటీర్ల సంఘం నాయకులు గృహ నిర్బంధం, సచివాలయ ముట్టడిని భగ్నం చేశారు. నిన్న కేబినెట్ మీటింగ్ ఉందిగా సచివాలయంలో. ఆ కేబినెట్ మీటింగ్ సందర్భంగా సచివాలయ ముట్టడి పెట్టుకున్నారు గ్రామ వాలంటీర్లు, వార్డు గ్రామ వాలంటీర్లకు సంబంధించి అసోసియేషన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు పట్టుకొచ్చి. ఒక్కడిని బయటికి వెళ్ళనీలే. ఇక్కడ కేబినెట్ జరుగుతుంది, వాళ్ళ గురించి ఒక మొక్క మాట్లాడలే. కనీసం వాళ్ళు ముట్టడించారు, అసలు ఏంది వాళ్ళ పరిస్థితి అని కూడా కనీసం డిస్కషన్ లేదు. డిస్కషన్ లేకపోక గృహ నిర్బంధాలు, పోలీస్ స్టేషన్ నిర్బంధాలు, అరెస్టులు ఇవన్నీ చేశారు. 2,61,000 మందిని అక్కడక్కడ మూసేశారు. మళ్ళీ మాది ప్రజాపాలన, నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఇంకేందో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలబడదట. మరి ప్రజాస్వామ్యం నిలబెడితే ప్రజల గొంతుని ప్రశ్నించే గొంతులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారా? నిలబడదా? పండుకుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం. లోకేష్ గారు రెడ్ బుక్ నాకు గుర్తే ఉంది, రెడ్ బుక్ ఆన్ డ్యూటీలో ఉంది అన్నాడు. దీనికి ఆన్ డ్యూటీలో ఉంది రెడ్ బుక్. ఇది గ్రామ వాలంటీర్లకు సంబంధించిన ఉద్యమాన్ని ఎక్కడ ఉక్కుపాదంతో నడిచారు. గ్రామ వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు బాషా గారుతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా నిన్న అరెస్ట్ చేశారు వాస్తవంగా. హలో హలో, గుడ్ మార్నింగ్ బాషా గారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ సాక్షి పేపర్లో మీరు నిన్న సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం చేశారు కదా, ఎక్కడైనా నిర్బంధం చేశారు అని చెప్పి వచ్చింది. ఏమైంది నిన్న ఇష్యూ? మేము సచివాలయం ముట్టడి పిలుపునివ్వడం జరిగిందండి. ఓకే. నిన్న 17వ తారీఖు స్టేట్ వైడ్ గా. ఓకే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల జిల్లాలు, మండలాలు అన్ని ఓకే వాలంటీర్లని గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడాలు, భయభ్రాంతులకు గురి చేయడాలు, కొన్ని చోట్ల రాతపూర్వకంగా, కొన్ని చోట్ల మౌఖిక వాళ్ళు మాటలతో భయపెట్టడం, ఈ విధంగా అరెస్ట్ల పరంపర కొనసాగించి వాలంటీర్లు అనుకున్న ప్రోగ్రామ్ ని నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం నిన్న సక్సెస్ అయింది వాస్తవం. ఓకే. అయినప్పటికీ ఈ రోజు ప్రభుత్వం సక్సెస్ అయింది, మేము ఇంకొక రోజు సక్సెస్ చేస్తాం మా యొక్క ఉద్యమాన్ని. ఓకే. దాన్ని నిర్వీర్యం చేసినా ఇంకొకసారి ప్రయత్నం చేస్తామే గానీ మేము ఎక్కడ ఎన్నిసార్లు విఫలమైనా ఈ అపజయాలు అనేది మాకు విజయానికి తొలిమెట్లు. ఇప్పుడు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో దాన్ని ఫిల్టర్ చేసుకుంటాం. దీని మీద మేము పోస్ట్ మార్టం నిర్వహించుకుంటే అసలు ఎందుకు ఈ వ్యవస్థని ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే, టోటల్ రాష్ట్రంలో ఉన్న డీజీపీ కార్ నుంచి నిన్న జరిగిన దాంట్లో A1 గా డీజీపీ గారిని చేర్చాలి. 100% ఈ రోజు డీజీపీ గారి ఆదేశాలు లేకుండా, డిఐజీ గారి ఆదేశాలు లేకుండా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న పోలీసు వారు వాలంటీర్లు నిర్బంధిస్తారండి? ఓకే. ఇప్పుడు నా లాంటి వ్యక్తికి, రాష్ట్ర అధ్యక్షుడు లాంటి వ్యక్తికి ఎటువంటి నోటీస్ లేకుండా గృహ నిర్బంధం చేయడం అది ఎంతవరకు న్యాయం? ఏ చట్టం ప్రకారం ఏ నోటీస్ ఇవ్వాలా? 41 సిఆర్పిసా, 164 సిఆర్పిసా? ఓకే. అది ఇవ్వకుండా మౌఖిక ఆదేశాలతో గృహ నిర్బంధన చేయటము, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని నన్ను పికప్ చేశారంటే అది ఎంతవరకు సబబు? ఓకే. అలాగే నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ తరలిస్తారా? మేమేం చేసాం? సంఘ విద్రోహ శక్తులమా మేమేమన్నా? వాళ్ళు ఇచ్చిన హామీ కదా సార్ మేము అడిగింది. మేమేం గొంతెమ్మ కోరికలు ఏమైనా కోరుకున్నామా? ఓకే. 5,000 జీతాన్ని 10,000 చేస్తాం, చాలీ బతుకులు కష్టాలు పడుతున్నారని చెప్పి హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఓకే. ఉద్యోగ భద్రత కల్పిస్తానని కూటమి ప్రభుత్వం. ఈ మొత్తం చెప్పి ఈ రోజు అధికారం చేజిక్కుంచుకున్న తర్వాత వాలంటీర్లు కాదని చెప్తే మాకు ఎంత మనోవేదన గురవుతామండి మేము. ఓకే. ఓకే. దాన్ని ఒక జీవోని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 జీవోలు ఇచ్చారు. 2019 నుంచి 20, 20 నుంచి 21, 21 నుంచి 22, 22 నుంచి 23. ఆయన ఇవ్వన జీవో ఏంది? ఒకవేళ 23 నుంచి 24 జీవో ఇవ్వాల. ఓకే. మీరు వచ్చి జీవో ఇవ్వండి. అవును, మీరు ఇవ్వచ్చు కదా జీవో. అవకాశం ఉందిగా వాళ్ళకి, గవర్నమెంట్ ఉంది. ఎందుకు లేదండి? గవర్నమెంట్ ఏ జీవో అయినా ఇవ్వగలిగిద్ది, ఏ జీవోని కూడా రద్దు చేయగలిగిద్ది. అది ప్రభుత్వం. అది ఓకే. కావాలని చెప్పి ఈరోజు జీవోని ఒక బూచిగా చూపించడంలో ఈ ప్రభుత్వం ఇదే పనిగా చూస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చిన వీళ్ళు కొనసాగించేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకూడదు. ఓకే. మైండ్ సెట్ అట్లా ఉంది మీరు అనేది. 100% జీవో ఆ సాగు దొరికింది కాబట్టి జీవోని పెట్టారు. ఒకవేళ జీవోని పెడితే వీళ్ళు పక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పి దాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. 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 ఆ విధమైన ఏదైనా కానీ వాళ్ళు మనసులో ఒకటి బయట ఒకటి ప్రవర్తించి వాలంటీర్లకి ఎలక్షన్ హామీలలో కొనసాగిస్తామని చెప్పి అబద్ధ వాగ్దానాలు ఇచ్చి మనసులో మాత్రం కొనసాగించమని తెలుసు వాళ్ళకి.
ఓకే. అయితే బయటికి కొనసాగిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు నిన్న ముట్టడికి పిలిపిస్తే పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ముఖ్యమంత్రి గారికి అందరికీ చేరుంటాయి హోంమంత్రికి ఇట్లా. 100% కానీ నిన్న క్యాబినెట్లో మీ గురించి ఏమైనా చర్చ జరిగిందా? మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నుంచి ముట్టడికి పిలిపించారు, వాళ్ళది ఏందో మాట్లాడదామని కనీసం చర్చ అన్న వచ్చిందా? మమ్మల్ని ఏ విధంగా అఘోరపరుస్తున్నారంటే, నిన్న అంత పిలుపునిచ్చినా గానీ మా గురించి మాట్లాడకుండా సచివాలయ ప్రక్షాళన, ప్రజలకి 2-3 సెంట్లు, గ్రామాల్లో పట్టణాల్లో 2 సెంట్లు, వీటి మీద చర్చ జరిగింది అనేది కూడా నేను పేపర్ లో చూశాను. ఓకే. అంటే మా గురించి ఇప్పుడు కొనసాగించకపోయినా అట్లీస్ట్ మా గురించి కనీసం ఇప్పుడు ఏదో నడుస్తుంది, బర్నింగ్ ఇష్యూ కదా. అవును. ఎంత దారుణం. ఈ రోజు మీరు చూస్తే ఒక నాట్ ఓన్లీ సాక్షి అండి, రాష్ట్రం మొత్తం హుమాయూన్ భాషను అరెస్ట్ చేశారని చెప్పి కనీసం స్టేట్ మొత్తం అన్ని పేపర్లు వచ్చినాయి. మీకు తెలుసలేదు? అవును అవును చూసా. మీరు ఒక సాక్షి అనుకుంటారు, ఆంధ్రపత్రిక గానీ, ప్రజాశక్తి గానీ, విశాలాంధ్ర గానీ, అనేక పేపర్లు మొత్తం ఈ విధంగా గృహ నిర్బంధాలు ఏందండి? ఇది ఎక్కడ కరెక్ట్ అండి అసలు ఇది? ఓకే ఓకే. అంటే వీళ్ళు కొత్తగా ఏమైనా ఈ విధమైన ప్రజల్ని భయభ్రాంతులు గురి చేద్దామని చూస్తున్నారా? అంటే మీరు ఏమైనా న్యూస్ ఏం చేస్తారనేమో క్యాబినెట్ మీటింగ్ దగ్గర, అందుకే కదా మిమ్మల్ని అరెస్ట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన హామీ కోసం ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంట్ లెటర్ ఇచ్చి మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి, ఈ రోజు మేము ఆత్మహత్యల శరణం అంటున్నాం, ఆల్రెడీ 2 ఆత్మహత్యలు జరిగినాయి, ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగేటట్టుంది, ప్రభుత్వం మీరు ఆదుకోవాలా, తండ్రి లాంటి స్థానంలో మీరు ఉన్నారు, ఈ ఆత్మహత్యలు ఆగాలంటే మీరు ఉద్యోగం ఇవ్వాలా, బగాయిపడ్డ వేతనాలు ఇవ్వాలా, యువత కూడా చెడు మార్గంలో ప్రయాణించకుండా వ్యసనాలకు తావివ్వకుండా మీరు మమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి వ్యవస్థల్ని కాపాడాలని చెప్పి మేము రిప్రజెంట్ చేయడానికి కూడా మా హక్కు లేదా? దానికి మేము వచ్చి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాము. అక్కడ ఏముంది? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి ఒక సచివాలయం తప్ప మొత్తం అడవిలో ఉంది అది. నేను ఉన్నాను చుట్టుపక్కల గ్రామానికి, దానికి కొంచెం విలేజ్ దూరం అది. అంటే ప్రభుత్వ ఆస్తులు మేము ధ్వంసం చేస్తుంటే పోలీసులు అక్కడ కూర్చుని ఉన్నారా? అంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తామండి, మేము ఉద్యోగం అడుక్కుంటామా? ఈ విధమైన నోటీసులు ఇచ్చారండి కర్నూలు, కడపలో. మీరు వెళ్తే అక్కడున్న వాలంటీర్లకి ఆ నోటీసులు నా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులు నష్టం కలిగించేటట్టు ఉన్నాయి, ప్రభుత్వం మీద వ్యతిరేక నినాదాలు చేయరా? ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వ్యతిరేక నినాదాలు చేయరా? ఈ పోలీసు వ్యవస్థని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో హక్కుల కోసం పోరాడుతున్నాం. పోలీసు వ్యవస్థకు తెలీదా? ఓకే. ఇప్పుడు ఎందుకు అసలు మరి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమైంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, లేదంటే ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకోవడం అయింది, మన దగ్గరకు ప్రజలు రావాలనే ఇంటెన్షన్ ఏమైనా ఉందా ప్రభుత్వానికి, లేదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వాలంటీర్ వ్యవస్థే కారణం అనేది ఒక చర్చ ఉంది వాళ్ళ మధ్యలో? అదే ఇట్లా ఏది రీజన్ అనుకుంటున్నారు మీరు? లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వాలంటీర్ వ్యవస్థ ఏం కారణం కాదండి. చాలా గొప్ప వ్యవస్థ, గొప్ప వ్యవస్థ, ప్రజలకు మంచి చేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొనసాగిస్తారో ఒకవేళ ఆ ప్రభుత్వం వస్తే అని చెప్పి వీళ్ళు దాన్ని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వాలంటీర్ వ్యవస్థ అంటే ఆయన మైండ్ సెట్ కూడా మార్చేద్దాం, ఈ వ్యవస్థను రాకుండా చేద్దాం అనేది టీడీపీ కుట్రలో భాగం ఇది. టీడీపీ కుట్రలో భాగం. రెండోది, ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఎందుకు కొనసాగించట్లేదంటే ఈ వ్యవస్థ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీగా కొద్దిగా సానుకూలం ఉన్న వాస్తవం. అదే వాళ్ళకి ఆ క్రెడిట్ అనేది వాళ్ళ ఖాతాలో పడింది. ఎందుకు ఉందంటే ప్రజలకు మంచి చేయడంలో వాళ్ళు బాగా సఫలమయ్యారు, ఎక్కడ విఫలం అవ్వలా. ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాలంటీర్లు కూడా ఉద్యోగం ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, 5 సంవత్సరాలు బతికాము కాబట్టి, మేమేం పని పాట లేని వాళ్ళకి ఒక జీవనాధారం ఇచ్చారు కాబట్టి కొద్దిగా వీళ్ళకంటే వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, 10%. దీన్ని అన్ని బేస్ చేసుకొని ఈ రోజు మనం తీసుకున్నా రేపు వాళ్ళకే వెళ్తారేమో అని ఒక భ్రమలో, ఒక ట్రాన్స్ లో వాలంటీర్ వ్యవస్థ మీద చూస్తున్నారు. కానీ మేము ప్రజలకి, ప్రభుత్వాలకే పనిచేస్తామని క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళు వింటలా. మీరు పార్టీలకు పని చేయరు కదా, మేము చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఇచ్చి చూడాలి కదా. ఇప్పుడు ఇచ్చిన తర్వాత మా యాటిట్యూడ్ ఎలా ఉంది దాన్ని బట్టి తర్వాత ఆపుకోవచ్చు కదా. అలా చేయకుండా ఈ రోజు వీళ్ళే ముందుగానే ఊహించుకుంటా ఈ విధంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? నేను ఒకటే కోరుకుంటున్నా మీ ద్వారా, వికలాంగ మహిళలకు ఏం సమాధానం చెప్తారు వాలంటీర్లని? భర్తని వదిలేసిన ఒంటరి మహిళలు అనేక మంది ఉన్నారు సార్, దాదాపు 25 నుంచి 30 వేల మంది ఉన్నారు. పసిబిడ్డల్ని పోషించుకుంటా దీని మీద ఆధారపడి, వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది? భర్తలు కోల్పోయి వితంతు మహిళలకు ఏం సమాధానం చెప్పాలా? నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రవర్ణాలలో నిరుపేదలకు ఏం సమాధానం చెప్పింది? అలాగే నిరుద్యోగ యువత అంటే మేము ఉద్యోగం ఉండి ఈ రోజు నిరుద్యోగంలోకి వచ్చాం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ యువతకి వీళ్ళు ఏ విధంగా చెప్పదలుస్తున్నారు సార్? ఇది కరెక్ట్ కాదు కదా. మేము ఇంకోటి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు కదా. మేమేమంటాం, పని పాట లేకుండా నిరుద్యోగ వృత్తి మాకొద్దు, పింఛన్లు. మేమే ముస్లిం ముతక కాదు, యంగ్స్టార్స్ మేము.
ఈ దేశాన్ని కాపాడాల్సింది యంగ్స్టర్స్. ఉమ్, చాలా ఫ్యూచర్ ఉంది మాకు. ఉమ్. 3,000కి 2,000 కలపండి, మాకు 10,000 వద్దు. ఓకే ఓకే ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేరు, వీళ్ళు ఇచ్చినా మేము తీసుకోలేము. వీళ్ళ దగ్గర మాకు అట్లా ఇరిటేట్ చేసేసారు. ఓకే ఒక 2,000 కలిపి పని చేయించుకొని ఇవ్వండి. ఓకే ఓకే మీకు గౌరవం, మాకు గౌరవం. ఆ డబ్బు తీసుకుంటే ఓకే నువ్వు నిరుద్యోగపతి 3,000 ఇస్తానని ప్రశ్నించి మాకు ఇస్తే నాకు పింఛన్ ఇచ్చినట్టుగా పేరు నిరుద్యోగపతి. నేను పింఛన్ తీసుకోవడానికి నేను వికలాంగులా? ఓకే ఓకే లేదంటే నేను ఓల్డ్ ఏజ్ పెన్షనర్ నాకు కాదు కదా. అవును. ఇంకొక 2,000 కలిపి పని చేయించి ప్రజలకు చేపి మంచి పని మా చేత. ఓకే. ప్రభుత్వాలు పని చేయించుకొని 5,000 ఓకే. అవి చేయకుండా నిరుద్యోగపతి ఇస్తానని చెప్పి నమ్మబలికి వాళ్ళని కూడా మోసం చేశాడు. ఎట్లండి ఈ ప్రభుత్వం ఇలా చేస్తే? ఓకే ఓకే రైట్. మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నామండి. పోలీస్ వ్యవస్థని ఇది మాత్రం ఖండిస్తున్నాం. ఓకే ఓకే రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వారు చెప్తున్న పరిస్థితి. నిర్బంధకాండ చేసి మా పైన ఉక్కుపాదం మోపారు అనేది.